భరతమాత ముద్దు బిడ్డ, భారతదేశానికి అభివృద్ధి అంటే ఏమిటో పరిచయం చేసినటువంటి మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా అందరికీ ముందుగా జయంతి శుభాకాంక్షలు. వాజ్పేయి గారి గురించి చెప్పుకోవాలంటే మన జీవితమే సరిపోదు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాల్లో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించి తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసి కృష్ణార్జునులాగా వాజ్పేయి గారు, అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్కు అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ లేని రోజుల్లో కూడా బీజేపీని స్థాపించి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ చేయనటువంటి అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే ఏమిటో భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలను కలిపేదాని కోసం స్వర్ణ చతుర్భుజి పేరుతో మన నేషనల్ హైవేస్ 4 లైన్లు మనం ఇతర దేశాల్లో తప్ప సినిమాల్లో తప్ప ఎప్పుడూ చూడనటువంటి రోడ్లని మన కళ్ళ ముందు మన నాయుడుపేట ఇలాంటి పరిసర ప్రాంతాలకు కూడా తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి. ఆయన ఉన్న కొద్ది రోజుల్లో అనేక పథకాలు, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం, పేదల కోసం అంత్యోదయ అన్నదాన యోజన, ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన ఏ రోజు కూడా అధికారం కోసం అడ్డదారులు దొక్కినటువంటి వ్యక్తి కాదు. మనం ఉదాహరణ చూస్తే మొట్టమొదటిసారి అతను పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం ఒక్క ఎంపీ తక్కువైతే అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి మళ్ళీ నేను వస్తాను, అధికారంలోకి మేము పూర్తి సమయం ఉంటామని చెప్పి వెంట్రుకతో సమానంగా ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాం, 100 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని అవతల పార్టీలను కొనుక్కొని పదవే మాకు ముఖ్యం అని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూస్తున్నాం. అదే అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాదని కూడా ఊహించిన టైంలో వచ్చిన అధికారాన్ని కూడా ప్రలోభాలు పెట్టి ఏ ఎంపీని కూడా కొనుక్కోకుండా ఒక్క ఓటు తేడాలో ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి మహానేత. ఈ రోజు ఆయన చూసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలని చెప్పి కూడా ఒకసారి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అణు పరీక్షలు, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు అణుబాంబులు మా దగ్గరే ఉండాలి, మిగతా ఏ దేశానికి అణుబాంబు ఉండకూడదని చెప్పి అమెరికా అయితేమి, చైనా, రష్యాలు కూడా ఎవరు అణు పరీక్షలు జరపకూడదని చెప్పి భారతదేశం జరిపేటట్టుందని చెప్పి కాపలా కాస్తున్నటువంటి రోజుల్లో పాకిస్తాన్ వేసి ఎక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందా అని చెప్పి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తూ అటు పాకిస్తాన్ అయితేమి, ఇటు చైనా, రష్యా, అమెరికా నిఘా నీడల్లో కూడా వాళ్ళందరి కళ్ళు కప్పి ధైర్యంగా ప్రోగ్రాంలో అణు పరీక్షలు దారి మళ్లించారు. అందరి దృష్టి పాకిస్తాన్ వైపు మళ్ళేటట్టు మనకున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ బార్డర్లో మోహరించారు. అందరూ ఏమనుకున్నారంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని చెప్పి బయట దేశాల దృష్టి అంతా బార్డర్ల వైపు వెళ్ళింది. ఈలోపు అణు పరీక్షలు జరిపి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటినటువంటి ధీరోదాత్తుడు, అలాంటి మహానాయకుడు ఉన్నటువంటి పార్టీలో మేము సభ్యులమైనందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. అలాంటి మహానుభావులు రాబోయే రోజుల్లో కూడా మరెందరూ పుట్టాలని, అలాంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఆశయం ఆయనది. ఆ రోజు భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి కలలు కన్నాడు. ఆ ఆశయాలు పూర్తిగా జరగల. 2003లో మనం అధికారాన్ని కోల్పోయాం, ఆ అవకాశాన్ని మిస్ అయ్యాం. ఆ అవకాశాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాల్ని ఈ రోజు ఆచరణ చేసి చూపిస్తున్నాడు ఆయన వారసుడిగా. ఇలాంటి మహానుభావులు మనకు నాయకులుగా ఉండడం మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ జై బీజేపీ.